సేవ్ ద టైగర్ సీజన్ 3 రివ్యూ. ఫస్ట్ సీన్ సిటీని చూపిస్తారు, తర్వాత 3 క్యారెక్టర్స్ని చూపిస్తారు. గంటా రవి, విక్రమ్, రాహుల్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. ముగ్గురిని కిడ్నాప్ చేస్తారు వీళ్ళు. కానీ వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకోరు వాళ్ళని తీసుకుపోవటానికి. ఫన్నీ ఇందులో పోలీస్ జీప్ వస్తుంది. ఇంకా ఏముంది, అయిపోయి సేవ్ ద టైగర్ సీజన్ 3 అని టైటిల్ వస్తుంది. కట్ చేస్తే వాళ్ళు పోలీస్ కాదు, అక్కడ డ్రైవింగ్ చేసే అతను ఆర్టిస్ట్ అంట. పోలీస్ క్యాబ్ కాదు అది, అలా డెకరేట్ చేశాడంట. లాస్ట్కి బాడీస్ తీసుకొని గంట ఇంటికి తీసుకొని వెళ్తారు. అక్కడ గంట వాళ్ళ అమ్మ ఉంటుంది, ఇంకా డ్రైవర్ని కూడా కిడ్నాప్ చేస్తారు. తర్వాత గంట వాళ్ళ అమ్మతో కలిసి ఫుల్గా తాగి ఉంటారు. కట్ చేస్తే మార్నింగ్ అవుతుంది, డ్రైవర్ అందరూ లేస్తారు. కిడ్నాప్ అయిన వాళ్ళు అచ్చం గంటా రవి, విక్రమ్, రాహుల్ లాగానే ఉంటారు. అదేంటి అని డ్రైవర్ అడిగితే ఇంకా ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. బెంగళూరుని చూపిస్తారు. రాహుల్ ఆఫీస్లో ఉంటాడు. అప్పుడు పని మనిషి లక్ష్మికి కాల్ చేసి నేను రైటర్లా ఉంటే బాగా హ్యాపీగా ఉండేవాడిని, అలా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మీటింగ్ ఉందిలే, సరే బాయ్ లక్ష్మి అని రాహుల్ చెప్తాడు. లక్ష్మి ఇప్పుడే ఒక కోట్ వచ్చింది నాకు, చెప్తాను ఉండండి అని చెప్పేసి హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు అని చెప్తుంది. అంతలో రాహుల్ ఫోన్ మీటింగ్ రూమ్లో ఉన్న ప్రొజెక్టర్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అది రాహుల్ గమనించాడు. వాళ్ళ మీటింగ్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ లక్ష్మి అండ్ రాహుల్ కాన్వర్జేషన్ వింటారు. లక్ష్మి అంటుంది, వీడేనా మీ బాస్ గుండోడు అని హాయ్ చెప్తుంది వాళ్ళకి ఫన్నీగా. ఫోన్ కట్ చేస్తాడు. బాస్ టర్మినేట్ చేస్తాడు. నెక్స్ట్ విక్రమ్ కోర్టులో ఉంటాడు డైవర్స్ కోసం. అల్యూమిని అడుగుతాడు వాళ్ళ భార్యని. జడ్జ్ కౌన్సిలింగ్ తర్వాత కనిపించండి అని చెప్తుంది. తర్వాత రాహుల్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్తుంది. తర్వాత గంట వాళ్ళ భార్య రూమ్లో బర్రెల శబ్దం వస్తుంది. తను లేచి ఎక్కడ ఉంది అని చూస్తే టీవీలో వస్తూ ఉంటుంది. గంట వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి బర్రెల సౌండ్ పెట్టుకొని వింటూ పడుకుంటారనమాట. ఇంతలో వాళ్ళ భార్య వెళ్ళి మేము పడుకోవాలా లేదా అంటుంది. ఫ్లాట్కి షిఫ్ట్ అవుతారు వాళ్ళు. ఇక వాళ్ళ భార్య కిట్టి పట్టి పెడతానండి అంటుంది. ఇంతలో పిల్లలు వస్తారు. నిద్ర పోనిస్తారా లేదా అని. ఇంకా రాహుల్, గంటా రవి, విక్రమ్ వీడియో కాల్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ముగ్గురు బార్లో కూర్చొని కష్టాలు, బాధలు అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది కూడా ఫన్నీగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్. స్వర్గంలో ఉన్న ఇంద్రుణ్ణి తిడతారు తాగుతూ, కోపం వచ్చి వీళ్ళకి. స్వర్గలోకంలో ఇంద్రుణ్ణి చూపిస్తారు మనకి. ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంద్రుడు రంభ, ఊర్వశి, మేనకలతో. సడన్గా భూలోకంలో జరుగుతున్నది చూసి గుప్తాతో డిస్కషన్ చేస్తూ ఉంటాడు ఇంద్రుడు. లాస్ట్కి సొల్యూషన్ కనిపెట్టి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంద్రుడు. మేనక, ఊర్వశి, రంభతో కలిసి వెళ్ళిపోతాడు. తర్వాత గుప్తా వాళ్ళు మొత్తం చూస్తారు. గంట, విక్రమ్, రవి గురించి అన్నీ కనుక్కుంటారు. మనకి ప్రీవియస్గా 2 సీజన్స్ అయిపోయాయి కదా, అవన్నీ రీక్యాప్ చూపిస్తారనమాట. సజెషన్ ఏంటి అంటే ముందు ప్రీవియస్ సీజన్స్ చూడండి, బాగా అర్థమవుతుంది నెక్స్ట్ సీజన్ 3. తర్వాత గుప్తా వరల్డ్ 2 నుంచి సేమ్గా ఉన్న వాళ్ళని చూస్తాడు. అక్కడ గంటా రవి ఎమ్మెల్యే లాగా ఉంటాడు. రాహుల్ని చూపిస్తారు, 30 మూవీస్కి రైటర్ అతను. లాస్ట్ విక్రమ్ని చూపిస్తారు, అతనేమో యాడ్ కంపెనీకి CEO అయి ఉంటాడు. వీళ్ళ క్యారెక్టర్స్ టోటల్గా డిఫరెంట్గా చూపిస్తారు. ఈ వరల్డ్లో ఇప్పుడు వీళ్ళని స్వాప్ చెయ్యాలి అని గుప్తా ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు ఎమ్మెల్యే, రైటర్, CEO అందరూ పబ్లో కలుస్తారు. మా మీద కేసు ఉంది అని గంటకి చెప్తారు, నువ్వే చూసుకోవాలి అని అంటారు. అప్పుడే పోలీస్ వస్తాడు, CI భిక్షపతి. వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు, ముగ్గురు జైలేనా మీకు అని. ఇంకా గుప్తా అలాగే అసిస్టెంట్ వాళ్ళకి అందరికీ డ్రింక్స్ తీసుకొని వస్తారు. వరల్డ్ 1లో ఉన్న వాళ్ళని వరల్డ్ 2లోకి, వరల్డ్ 2లో ఉన్న వాళ్ళని వరల్డ్ 1లోకి చేంజ్ చేయాలి అని అనుకుంటారు. చేంజ్ చేసేస్తారు. వాళ్ళు నిద్ర లేచి చూస్తే అంతా కొత్తగా ఉంటుంది. గంటా రవి అడుస్తాడు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది అని. విక్రమ్ వాళ్ళ పాప గురించి అడుగుతాడు, కానీ ఉండదు. ఇంకా విక్రమ్ కాల్ చేస్తాడు, రాహుల్కి కాల్ చేసి మొత్తం మారిపోయింది అంటాడు. తర్వాత రాహుల్ లేస్తాడు,
మొత్తం చేంజ్ అయిపోయింది, ఏంది మనకి ఈ సీన్ కూడా ఫన్నీగా చూపిస్తారు. ఇంకా రెండు వరల్డ్స్ వాళ్ళు మళ్ళీ బార్లో కూర్చొని మొత్తం చేంజ్ అయింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే, సీఈఓ, రైటర్ వాళ్ళు కొత్త వరల్డ్కి పోతారు, అది చూపిస్తారు. ఎమ్మెల్యేని వాళ్ళ వైఫ్ కొడుతుంది. తర్వాత రాహుల్ అవార్డ్స్ కనిపించవు, ఇంకా వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్తుంది. మొత్తంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు విక్రమ్ వాళ్ళ అత్త క్లాస్ పీకుతుంది, ఇంకా వాళ్ళ వైఫ్ కూడా తిక్కగా మాట్లాడుతున్నాడు అని అంటుంది. ఇంకా వాళ్ళ కూతుర్ని కూడా నువ్వు ఎవరు అని అంటాడు విక్రమ్. మొత్తం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అందరికీ. గుప్తా వాళ్ళని కలుస్తారు. వాళ్ళకి వరల్డ్ 1కి వరల్డ్ 2 వాళ్ళని చూపిస్తారు, వరల్డ్ 2కి వరల్డ్ 1 వాళ్ళని చూపిస్తారు. అప్పుడు వరల్డ్ 2లో ఉన్న వాళ్ళు మోడల్ రోల్ మోడల్ అని డైలాగ్స్ చెప్తూ ఉంటారు. తర్వాత గుప్తా ఎవరికి చెప్పకూడదు ఈ అగ్రిమెంట్ గురించి అని చెప్పి సైన్ చేసుకొని వెళ్ళిపోతారు. కానీ వీళ్ళకు డౌట్ వస్తుంది అనమాట, మాకేమన్నా సమస్యలు వస్తే మీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే అప్పుడు గుప్తా అంటాడు, నా నెంబరు మీకు ఇచ్చాను, నాకు కాల్ చేయండి అని చెప్తాడు గుప్తా. ఇంకా వెళ్ళిపోతాడు. తర్వాత వరల్డ్ 2లో ఎమ్మెల్యే, రైటర్, సీఈఓలా మారిన వరల్డ్ 1 పీపుల్ ఉంటారనమాట. గంట, విక్రమ్, రాహుల్ వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత గంట వాళ్ళ మామతో డైరీ ఫామ్ పెడతా అంటే ఓకే చెప్తాడు. బర్రెల గురించి కూడా బాగా చెప్తాడు. విక్రమ్ వాళ్ళ వైఫ్ బాక్స్ ఇస్తుంది, కొంచెం సెంటిమెంటల్గా ఉంటుంది ఆ సీన్. రాహుల్ వాళ్ళ వైఫ్తో ఎందుకు అక్కడ ఊరికే కూర్చుంటావు, వెళ్ళి ఏదో ఒకటి చేసుకో అంటాడు. గంట వెళ్ళి ప్రజలకి సహాయం చేస్తూ అందరికీ బట్టలు ఇస్తూ ఉంటాడు. వరల్డ్ 1లో చెయ్యాలి అనుకున్నవి అన్నీ వరల్డ్ 2లో చేస్తారు వీళ్ళందరూ. అదే గంట, రవి, రాహుల్, విక్రమ్. ఇప్పుడు మనకి వరల్డ్ 1లో ఉన్న వాళ్ళని చూపిస్తారు. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ తాగుతూ ఉంటారు, వాళ్ళ భార్య అరుస్తూ ఉంటుంది, నాతో ఎవరు మాట్లాడట్లేదు అని. రైటర్ వాళ్ళ భార్య ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రాహుల్కి జాబ్ పోతుంది. అంతలో ఒక మెసేజ్ వస్తుంది వాళ్ళ వైఫ్కి. ఇంకా వాళ్ళ వైఫ్కి కోపం వచ్చి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఎపిసోడ్ మొత్తం చాలా ఫన్నీగా ఉంటుంది. విక్రమ్ కోర్టులో వాళ్ళ వైఫ్తో విడాకుల గురించి వాదన జరుగుతూ ఉంటుంది. ఇక అందరి భార్యలు మాట్లాడుకుంటూ ఉంటారు, మన హస్బెండ్సే నా వీళ్ళు అని డౌట్ వస్తుంది. లక్ష్మి సలహా ఇస్తుంది, వాళ్ళని ఫాలో అయ్యి కనుక్కోవాలి మేడమ్స్ అని. లక్ష్మి ట్రై చేస్తుంది రాహుల్ని మాటల్లో పెట్టి, మనసులో అనుకుంటూ ఉంటుంది, నువ్వు మా రాహుల్ సార్ కాదు అని. వరల్డ్ 2ని చూపిస్తారు. గంట వాళ్ళ ప్రజలకి పాలు ఇవ్వమని చెప్తాడు, ఇస్తారు వాళ్ళ పిఏ. తర్వాత స్టూడెంట్స్ వస్తారు, ల్యాండ్ కబ్జాలు చేసింది చెప్తారు. నెక్స్ట్ విక్రమ్ని చూపిస్తారు, వాడి వల్ల ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అని అంటుంది. తర్వాత రాహుల్ని పోలీసులు తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తారు. ఫైనల్గా అందరూ పోలీస్ స్టేషన్లో ఉంటారనమాట. వాళ్ళ కేసెస్ గురించి వాళ్ళ రికార్డ్స్ మొత్తం పోలీస్ సిఐ చెప్పి సిగ్నేచర్ చేసి వెళ్ళిపోమంటారు. తర్వాత బార్ పోదామని అంటారు. వాళ్ళందరూ కలిసి గుప్తాకి ట్రై చేస్తారు, కానీ లిఫ్ట్ చేయడు గుప్తా. వరల్డ్ 1లో ఉన్న వాళ్ళు ఫుల్గా తాగి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యలతో ఆడుకోవాలి అని అనుకుంటారు, ఫుల్గా ఆడుకుంటారు. అదంతా ఎపిసోడ్స్ అన్నీ ఫన్నీగా ఉంటుంది ఆ ఎపిసోడ్. వరల్డ్ 2లో ఉన్న వాళ్ళు గుప్తాకి ట్రై చేస్తూనే ఉంటారు, కానీ కనెక్ట్ అవ్వదు. వరల్డ్ 1లో రవి వాళ్ళ భార్య కిట్టి పార్టీ అరేంజ్ చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఫుల్గా తిడతారు వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ హస్బెండ్ని. బాధపడిపోతుంది ఫుల్గా. గుప్తా కిందికి వస్తూ ఉంటాడు. ఇంకా వరల్డ్ 2లో విక్రమ్ వాళ్ళ భార్యకి క్లాస్ పీకుతాడు, చదువుకోవచ్చు కదా, ఇండిపెండెంట్గా ఉండు అని చెప్తాడు విక్రమ్ వాళ్ళ వైఫ్కి. గంట రవి వాళ్ళ కూతురు డింపుల్ని స్కూల్లో జాయిన్ చేయమని చెప్తాడు వాళ్ళ వైఫ్కి. గుప్తా స్వర్గలోకం నుంచి భూలోకం వచ్చి అందరితో మాట్లాడతారు, మీ ఇంట్లో గొడవలు ఉన్నాయంట, మీరు వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళతో గొడవ అంతా సెట్ చేసుకొని రండి అంటాడు. వరల్డ్ 2లో ఉన్న వాళ్ళు వరల్డ్ 1కి వెళ్తారు. గంట వాళ్ళ భార్యని ఏడిపించిన వాళ్ళకి ఒక గుణపాఠం చెప్తాడు. నెక్స్ట్ విక్రమ్ వాళ్ళ పాప వాళ్ళ మమ్మీ ఫొటోస్ చూసి ఇలా ఎప్పుడు చూడలేదు నిన్ను అంటుంది.
విక్రమ్ వాళ్ళ భార్యతో మనం 3 మెంబర్స్ కలిసి వన్ డే టైం స్పెండ్ చేస్తాం అని అంటాడు. ఇంకా రాహుల్ వాళ్ళ భార్యతో మాట్లాడి అన్నీ సెట్ చేస్తాడు. విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తూ హ్యాపీగా స్పెండ్ చేస్తాడు. విక్రమ్కి డైవర్స్ ఇవ్వకుండా వాళ్ళ భార్య అడ్డుకుంటుంది. అలా పబ్లో వాళ్ళని కిడ్నాప్ చేస్తారు. ఇదంతా డ్రైవర్కి చెప్తారు వీళ్ళు. తర్వాత గుప్తా వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఎమ్మెల్యే వాళ్ళు గంటా వాళ్ళ అమ్మని తీసుకొని కారులో వెళ్ళిపోతారు. ఒక ఓల్డ్ బిల్డింగ్లోకి తీసుకొని పోతారు. గంటా అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మని వెతుకుతూ ఉంటారు. ఇది కూడా ఫన్నీగానే చూపిస్తారు మనకి. ఫన్నీ ఫైట్స్ అసలు. అప్పుడు వస్తుంది రాహుల్ పని మనిషి లక్ష్మి, ఫుల్గా ఫైట్ చేస్తుంది. డూప్లికేట్ వాళ్ళని కొడుతుంది. గుప్తా వచ్చి వాళ్ళ వరల్డ్కి పంపించేస్తారు. మళ్ళీ ఎప్పుడు కలుద్దామని అడుగుతాడు విక్రమ్. నువ్వు చచ్చిపోయాక అని గుప్తా చెప్తాడు. గుప్తా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చూపిస్తాడు. ఈ వరల్డ్ 1 వరల్డ్ 2 ఇదంతా చూపిస్తాడు. ఇంద్రుడు క్లాస్ పీకి వరల్డ్ 2 వాళ్ళని చూపిస్తారు. ఈ లోకంలో భార్యలు క్లాస్ పీకుతూ ఉంటారు వాళ్ళ భర్తలకి. టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి. హాట్‌స్టార్లో అవైలబుల్గా ఉంది. ఫాస్ట్గా వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. బై బాయ్.